అంటే పబ్లిక్ ఇప్పుడున్న పరిస్థితిలో స్టాక్ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో దేనిలో పెట్టుబడి పెడితే కరెక్ట్ అంటారు? అంటే ఫస్ట్ అంటే నేను స్టాక్ మార్కెట్ అని కాదు, ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టిన అంటాను. స్టాక్ మార్కెటే కావచ్చు, బయట మీకు తెలిసిన ఏదైనా మంచి బిజినెస్సే కావచ్చు, మీ వాళ్ళు ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ చేస్తున్నా అదే కావచ్చు, ఏదైనా కావచ్చు, దీనికే ఇస్తారండి. స్టాక్ మార్కెట్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, హైయెస్ట్ రిటర్న్స్. అంటే గోల్డ్ అనేది ఇప్పుడు మీకు 20 years CAGR కానీ చూసుకుంటే 7.5 ఉందండి ఇయర్కి. అంతకు మించి గోల్డ్ ఉండదు. ఓకే, గోల్డ్ 7 to 8% మ్యాక్సిమం, అంతకుముందు రాదు. ఓకే, రియల్ ఎస్టేట్ చూసుకుంటే 10 to 12% అండి. అయితే రియల్ ఎస్టేట్ కూడా ఎలా చూసుకోవాలి అంటే, మనం ఎవరో ఏదో చెప్తే కొనడం అవి కాకుండా మనం ఓన్గా వెళ్ళి ఐడెంటిఫై చేసి 2015 to 20 గోల్డెన్ పీరియడ్ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అద్భుతంగా తెలంగాణలో అద్భుతంగా పెరిగిందని. ఇంకెక్కడ పెరగలేదుగా, మీకు బెంగళూరులో పెరగలేదు కదా, లేకపోతే వేరే చోట పెరగలేదు కదా. తెలంగాణలోనే పెరిగింది, వేరే చోట పెరగలేదు. తెలంగాణలో మాత్రమే ఆ విధంగా నెగిటివ్ రిటర్న్స్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఇక్కడ నెక్స్ట్ 5 ఏళ్ళు బాగుండొచ్చు, అట్లా మారుతూ ఉంటాయి డైనమిక్స్. బట్ ఓవరాల్గా ఎక్కువ రిటర్న్స్ ఎక్కువగా వచ్చేది అంటే అసెట్ క్లాసెస్లో గ్లోబల్గా ప్రూవెన్ చెప్తున్నాను, ఫస్ట్ స్టాక్ మార్కెట్ అవుతుందండి. దాని తర్వాత ఏదైనా రియల్ ఎస్టేట్ రావచ్చు. గోల్డ్ అనేది సేఫ్, లాస్ట్ ఉంటుంది, పోవడం ఉండదు. ఖచ్చితంగా అందులో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పోవు, గ్యారంటీగా పోవు. బట్ అదే చెప్పాను కదా, 7 to 8% రిటర్న్స్ మనం గోల్డ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఒకటి ఇప్పుడు అదానీ స్టాక్స్ పెద్ద చంక్ ఆఫ్ స్టాక్స్, వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్? అంటే మోడీ వస్తే మళ్ళీ వాటికి తిరుగు ఉండదు, 5 సంవత్సరాలు అనుకుంటారు. మోడీ రాలేదు, మోడీ వచ్చారు, బట్ పూర్తి స్థాయి మెజార్టీతో రాలేదు. ఎట్లా ఉండాలి అదానీ స్టాక్స్ అన్నిటి మీద ఓవరాల్గా? మళ్ళీ బై చేయొచ్చా ఫ్రెష్గా, లేకపోతే ఎగ్జిట్ కావాలా? అంటే అదానీ స్టాక్స్ మీద నేను అంత కామెంట్ అయితే చేయనండి. అంటే నేనైతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. సో పెరగొచ్చేమో, పెరగడానికి అవకాశాలు ఉండొచ్చు, బట్ అటువంటి రిస్కులు నేనైతే ఎవరికి తీసుకోమని చెప్పను. ఆల్రెడీ వాళ్ళు కొనేసి పెరుగుతాయండి. అంటే మనం వద్దన్నా కూడా పెరుగుతాయి. దానికి కారణాలు మీకు తెలిసిందే, రకరకాల కారణాలు ఉంటాయి. సో నాట్ ఫండమెంటల్స్ అంటే అసలు బాగా లేవు అనేది అక్కడ సమస్య కాదు. అసలు అక్కడ కొన్ని అయితే మనం బయటికి చెప్పలేము. అంటే ఏం లేకుండా కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అనమాట. అటువంటి స్టాక్స్ మనకి మనం దూరంగా ఉండడం అనేది మంచిది. ఏమన్నా ఉంటే ఒకవేళ ఉన్న వాటిట్లో ఏదంటే లైక్ అదానీ పవర్ ఒకటి పర్లేదు, అదానీ పోర్ట్స్ అటువంటి వాటిలో పర్లేదండి. కాకపోతే ఓవరాల్ బిజినెస్ అంటే గ్రూప్ పరంగా ఎలా ఉంటుందంటే, గ్రూప్ మొత్తం ఇబ్బందులో పడితే మంచి బిజినెస్లు కూడా పోతాయి. గ్రూప్ పరంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయనుకోండి, అంటే అదానికి ఇప్పుడు వస్తాయి నేను అంటలేదు, బట్ ఫైనాన్షియల్ అంటే ఆ గ్రూప్ ముందుకు వెళ్ళాలంటే ప్రతి నెల వాళ్ళకి కొన్ని వేల కోట్లు కావాలండి. అది ఇంపార్టెంట్. ఫండ్ రైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ విధంగా అఫ్కోర్స్ ఇవి గవర్నమెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది కాబట్టి పెద్ద ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయినా నేనైతే కాషియస్గానే ఉండమని చెప్తాను. స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే 2019 నుంచి 24 వరకు ఏదైతే గ్రోత్ రేట్ ఉందో అదే గ్రోత్ రేట్ స్టాక్స్లో కానీ లేకపోతే ఇండెక్స్లో కానీ ఈ నెక్స్ట్ 5 yearsలో కూడా ఉండొచ్చా? అంతకంటే ఎక్కువ ఉండొచ్చా, తక్కువ ఉండొచ్చా, ఎట్లా? అంటే ఒక బ్రేక్ అయితే కొంచెం ఉంటుందండి ఇక్కడ మధ్యలో. ఇంకా నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళే ముందు ఒక ఇండెక్స్ పరంగా బ్రేక్ ఉంటుంది. మీడియం స్మాల్ క్యాప్లో కూడా ఒక బ్రేక్ నెక్స్ట్ ఒక 5 yearsలో ఒక బ్రేక్ 1.5 year ఉంటుంది. తర్వాత మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఇండెక్స్ పరంగా ఓవరాల్గా నేను పాజిటివ్గా ఉన్నాను. ఇండెక్స్ ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్ళడం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీడియం స్మాల్ క్యాప్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాటిట్లోనే ఎగ్జిట్ తీసుకోవాలి. ఎక్స్పెన్సివ్ స్టాక్ ఉంటే ఎగ్జిట్ తీసుకోవాలి. ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, వెల్త్ క్రియేట్ చేయొచ్చు.